పేరు ఆఖరి క్షణములు అనే వర్తమానం 1962లో ఈ కాలపు ప్రవక్త ప్రసంగించారు. ఆ వర్తమానంలో ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించాడు అన్నది వాస్తవం. ప్రవక్త అంటారు, అది ఎంతకాలం అనేది నాకు తెలియదు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే 6 దినములు దేవుడు సృష్టిని సృజించాడు, 7వ దినమున విశ్రమించారు అని బైబిల్లో వ్రాయబడింది. అయితే ఇంత పెద్ద విశ్వము కేవలం 6 రోజుల్లోనే సృజించాడా దేవుడు అంటే ఏమో చెప్పలేం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే భక్తుడైనటువంటి పేతురు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక దినము 1000 సంవత్సరాలతో సమానం అంటున్నాడు. 1000 సంవత్సరాలు ఒక దినంతో సమానం అంటున్నాడు. హల్లెలూయా. ఇంకొక భక్తుడు అంటాడు, దేవుని యొక్క సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటాడు. అంటే ఒక దినము కనుక మనము, ఒక వారం కనుక మనం కోల్పోతే, ఒక వారము దేవుని సన్నిధి కోల్పోతే, ఒక వారము దేవుని సన్నిధికి రాకపోతే 1000 రోజులు పోగొట్టుకున్నట్లండి. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులుగా మనకి ఎన్ని పనులైనా ఉండొచ్చు, ఎన్ని ఉద్యోగాలైనా చేసుకోవచ్చు, ఎంత వ్యాపారం అయినా చేసుకోవచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అయితే దేవుని యొక్క మందిరమును పోగొట్టుకోకూడదంట. అది పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి వచ్చేది కాదు. బంగారం పోగొట్టుకో, మళ్ళీ కొనుక్కోవచ్చు. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే పిల్లరా, కాలం అనేది వెళ్ళిపోతే మళ్ళా తిరిగి రాదు, ప్రాణం పోతే మళ్ళా తిరిగి రాదు. కనుక దేవుని యొక్క సన్నిధిని ప్రవక్త అంటున్నాడు, దానిని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలతో సమానం అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆదికాండము ప్రారంభ పుస్తకం అయితే ప్రకటన గ్రంథం ముగింపు పుస్తకమై ఉన్నది అంటున్నాడు. ప్రకటన గ్రంథం ఏమైంది? ముగింపు పుస్తకమై ఉన్నది. మనం ఎక్కడికి వచ్చేసామంటే ముగింపులోనికి వచ్చేసాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక నిశ్చయముగా ప్రవక్త అంటున్నాడు, దేవుడు సమస్తమును సృష్టించుటకు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. దాన్ని గూర్చి పరిశోధన చేయవలసిన అవసరం మనకు లేదు. కేవలం నమ్మితే చాలు. ఆమేన్. దేవుడు నీ ప్రతి అవసరతను ఎరిగి ఉన్నాడు. నీవు ఆయన్ని అడిగి ఊరుకో, నీ కార్యమును ఆయనే సఫలపరచును. హల్లెలూయా. ఎన్ని కోట్ల సంవత్సరాలు అయింది అనేది ఇప్పుడు కూడా భూగోళ శాస్త్రజ్ఞులు పరిశోధన చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారంటే కొన్ని 100 కోట్ల సంవత్సరాలు అయ్యింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ భూమి సృజించబడి కొన్ని 100 కోట్ల సంవత్సరాలు అయిందని చెప్పి భూగోళ శాస్త్రజ్ఞులు తెలియచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే పిల్లరా, ఇక్కడ ప్రవక్త ఏమంటాడంటే, దేవుడు నీతో చెప్పిన దాన్ని నువ్వు నమ్మవలసిందే. హల్లెలూయా. అది ఎన్ని సంవత్సరాలు అయింది అది పరిశోధన చేయడం మనకు అనవసరం. ఎందుకు పరిశోధన చేస్తున్నారో తెలియదు. చంద్రుడిని దేవుడు సృజించాడు అంటే నమ్మాలి. ఆ చంద్రుడి మీద ఏముందో చూద్దామని వెళ్ళారంట. చంద్రుడి మీదకి వెళ్ళేదో ఇంత తట్టుకొచ్చారంట మొద్ద. అందులో చిన్న చిన్న మొద్దలు కొన్ని దేశాలకు పంపించి ఇది ఏంటో చెక్ చేయండి అన్నారంట. అసలు చంద్రుడి దగ్గరికి వెళ్ళటమే గ్రేట్. అంటే వెళ్ళిన తర్వాత అంత సంచిలో అంత మొద్దట్టుకుని వచ్చారంట. అదేంటో అది పరిశోధన చేయమని అంతంత మొక్కలో అనేక దేశాలకు పంపితే వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా పరిశోధన చేసి ఆఖరికి తెలిసిందంటే ఇది మట్టిరా అన్నారంట. ఏమన్నారు? ఇది మట్టి అన్నారంట. అయ్యో ఇదేంటి, భూమి మీదే మట్టి ఉంది అనుకున్నాం, చంద్రమండలంలో కూడా మట్టి ఉందా అంటే అవును మట్టి. అది వాళ్ళు తేల్చి చెప్పింది ఏంటంటే ఇది మట్టి అన్నారంట. అది తెలుసుకోవడానికి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రవక్త ఏమన్నాడంటే నువ్వు నమ్ము,
దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని నువ్వు నమ్ము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూతలు వచ్చి చెప్పాయి, అమ్మాయి వెనక చూడబాకండి అన్నాడు. వెనక్కి చూడొద్దు, మీరు నేరుగా నేను చూపించిన చోటుకి వెళ్ళిపోండి, పరిగెత్తుకు వెళ్ళిపోండి. ఇదిగో ఆకాశం నుంచి నేను అగ్గిని కురిపిస్తబోతున్నాను. ఈ అందమైనటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలను నేను నాశనం చేయబోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనకకి చూడొద్దు, పరిగెత్తండి, త్వరపడండి అని దేవదూతలు హెచ్చరిస్తే భర్త కూడా అన్నాంట లోతు, ఏ పిల్ల నీకు అసలే ఆశ ఎక్కువ, వెనక్గాని చూస్తావేమో చూడబాక అన్నాడంట. ఎవరు? భర్తకు తెలుసు కదా, లోతుకు తెలుసు కదా తన భార్య పరిస్థితి ఏంటో ఆయనకి తెలుసు. కాబట్టి ఏమన్నాడు, అక్కడికే చెప్తున్నాడంట, చెయ్యట్టుకుని, రా త్వరగా రా, నువ్వు మళ్ళీ ఆ ఇంటి మీద, ఏది నేను కట్టిన ఇంటి మీద పాలరా వేసాను, పాలిష్ రాళ్ళు, టైల్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కరెంటు, వాటరు, అబ్బబ్బబ్బబ్బ ఏం అందమైన బిల్డింగ్ కట్టాడంట లోతు. ఎవరు ఆమెను అంటలేదండి? హల్లెలూయా. అంత అందమైనటువంటి బిల్డింగ్ కడితే ఏమండి ఒక్కసారి చూసేస్తానందండి. నార్మల్ చూసామంటే సత్తావనండి. కాదండి, మీరు నండే. భర్త నడుస్తున్నాడు, బిడ్డలు నడుస్తున్నాడు, ఒక్కసారి చూసిందంటే వెనక్కి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. హల్లెలూయా. భర్త మాటకు లోబడనటువంటి లోతు భార్య వెనుకకు తిరిగినందున ఆమె ఉప్పు స్తంభం అయిపోయి నేటికి కూడా సాక్షిగా నిలబడ్డది. అందుకే పిల్లరా, అపోస్తున్నటువంటి పౌలు అంటాడు, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు చూడండి. నువ్వు వెనక ఎంతైనా సంపాదించుకో, కానీ వాటి వైపు చూడొద్దు. నీకు ముందేమన్నదో చూడు. నీ ముందు దేవుడు నీ కొరకు ఆ గొప్ప బిల్డింగుల కంటే పరలోకంలో అద్భుతమైనటువంటి నివాసం దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. యుగాలకి నివాసం ఉండే నివాసం అది. కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్న నీ ఇంట్లో చచ్చిపోతే నిన్ను 5 నిమిషాలు ఉంచరు అందులో. కోట్ల రూపాయలు విలువ పెట్టి ఒక అందమైనటువంటి బిల్డింగ్ నువ్వు కట్టుకుంటే, నీకు రోగం వచ్చి నువ్వు ఎప్పుడైనా చచ్చిపోతే 5 నిమిషాలు కూడా నువ్వు కట్టుకున్న బిల్డింగ్లో ఉంచరు వాళ్ళు. బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద పడుకోబెడతారు. ఆమేన్. ఎంతో కష్టపడ్డావు, శ్రమతో వచ్చావు, కష్టపడి కట్టావు, లక్షల కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్లు కట్టావు, కార్లు కొన్నావు. చచ్చిపోతే అంబులెన్స్లో తీసుకొస్తాడు తప్ప నీ 70-80 లక్షల కార్లు ఎప్పుడైనా తీసుకొస్తాడా? శవాన్ని తీసుకొస్తాడా? అస్సలు తీసుకురారు. ఎంతో ప్రేమతో కొనుక్కున్నాడు 50 లక్షల రూపాయలు పెట్టి కారు. ఆ కారులోనే తీసుకెళ్ళారు హాస్పిటల్కి, చచ్చిపోయాడు అక్కడ. తిరిగి అదే కారులో తీసుకొచ్చారా? లేదు. 10,000 అయినా 50,000 అయినా పర్లేదు, అంబులెన్స్లో తీసుకురండి అంటారు. కారణం, నీకు విలువ లేదు. ఆ మట్టి శరీరంలో నీ యొక్క థియోఫనీ, నీ నివాసం ఉన్నంతసేపే దాని విలువ. అది ఎప్పుడైతే బయటకు పోయిందో నీ విలువ లేదు. నువ్వెంత గొప్పవాడవైనా కావచ్చు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ప్రవక్త అంటున్నాడు, నీ విలువేంటో నీవు తెలుసుకో, లోబడు, నమ్మకంగా ఉండు, దేవుని మాట నమ్ము అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోబడని లోతు భార్య, సందేహించిన అబ్రహాం భార్య, అసహించుకున్న యోబు భార్య. అబ్బా, వింటున్నారా? ఆమేన్. మళ్ళీ చెప్తున్నాను వినండి. లోబడని లోతు భార్య, సందేహించిన అబ్రహాం భార్య, ఆమేన్, అసహ్యించుకొనిన యోబు భార్య. వీళ్ళలో ఎవరిలాగా ఉండొద్దు మీరు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు భార్యలా ఉండమంటున్నాడు. నువ్వు ఎలా ఉండాలి? నువ్వు లోతు భార్యలా ఉండొద్దు, అబ్రహాం భార్యలా ఉండొద్దు, యోబు భార్యలా ఉండొద్దు. నువ్వు యేసుక్రీస్తు భార్యలా ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడో చూడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ఇక్కడ ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు, నేటి క్రైస్తవ సమాజంలో వాక్య ప్రకారం జీవించేవారు ఉన్నారు, లోక పద్ధతులు ఆచార ప్రకారం జీవించేవారు ఉన్నారు. గనుక క్రీస్తు యొక్క రెండవ రాకడలో ఎంతో భక్తితో శ్రద్ధతో ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడి ఉండాలంట. అందుకే పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 13వ వాక్యంలో అంటాడు, అద్భుతమైనటువంటి మాట చదవండి. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొంచెం పై వచ్చిన ఉంటుంది చూడండి, మీరు ఆయన రాకడ కొరకు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆమేన్. ఆయన దినపు రాకడ కొరకు, ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి మనము ఎలా ఉండాలంట? భక్తిలో ఎంతో భక్తితోనూ పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ జాగ్రత్త గలవారై. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే పిల్లరా తప్పిపోతారంట, భక్తి జీవితంలో తప్పిపోతారంట. కడవరి దినాల్లో అక్రమము విస్తరించడం చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుందని బైబిల్ చెప్తుంది. ఆ 4వ వాక్యం అంటాడు, 4వ వాక్యంలో అదే ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమయ్యింది? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభములో ఉన్నట్టే ఉంది కదా అని చెప్పుదారని మొదట మీరు తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 6000 సంవత్సరాలుగా భూమి ఎలా సృష్టించబడిందో అలాగే ఉంది కదా. దేవుడు ఆదిలో భూమిని సృష్టించినప్పుడు ఎలాగుందో అలాగే ఉంది కదా. ఆకాశం అలాగే ఉంది కదా, భూమి అలాగే ఉంది కదా, ప్రకృతి అలాగే ఉంది కదా. ఏం మార్పు ఉంది? ఏమయ్యింది? ఏమీ లేదే. ఆయన రాకడ నేను వస్తానని చెప్పి వాగ్దానం చేసి 2000 సంవత్సరాలు అయింది కదా, మరి ఆయన ఇంకా రాలేదేంటి? ఏమైంది ఆయన వాగ్దానం? ఏం వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాదా? ఏమైంది ఆయన వాగ్దానం? ఎందుకు ఆయన రావట్లేదు అని మత పిచ్చోళ్ళు అంటే అనొచ్చు, కానీ దేవుని పిల్లలకు కూడా అనుమానం వస్తుందంట. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి కూడా అనుమానం వస్తుందంట. ఆయన చెప్పిన సంవత్సరాలు అయిపోయింది, ఎందుకు ఆయన ఇంకా రాలేదు? అయితే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వస్తానన్నవాడు వచ్చే తీరుతాడు, మాట ఇచ్చిన వాడు నెరవేర్చి తీరుతాడు. ఆయన సమయమైనప్పుడు ఆయన వచ్చే తీరుతాడు. అయితే అక్కడ అంటాడు, అందరూ అంతటా మారు మనసు పొందవలెనని. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు? ఆయన పిల్లల్లో ఇంకా మారు మనసు పొందలేని వాళ్ళు ఉన్నారు, ఇంకా రక్షణ పొందలేని వారు, బాప్తిసం పొందలేని వారు, పరిశుద్ధాత్మను పొందలేని వారు, తిరిగి కొత్తగా జన్మించిన వారు ఇంకా అనేక మంది ఆయన పిల్లలు ఉన్నారు. కాబట్టి ఆయన ఇంకనూ ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన ఆలస్యం చేయటంలో ఒక పద్ధతి ఉన్నది, లేదా ఒక ఆలోచన ఉన్నది, ఒక కారణం ఉన్నది. హల్లెలూయా. మన ప్రవక్త అంటాడు, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేరైతే లెక్కించబడిందో ఆ ఆఖరి పేరు కలిగినటువంటి వ్యక్తి రక్షించబడిన వెంటనే ఆయన వచ్చేస్తాడంట. రక్షణ ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేర్లు అయితే లెక్కించబడి ఆఖరి పేరు, ఆ ఆఖరి పేరు కలిగినటువంటి వ్యక్తి క్రొత్త జన్మ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మను పొందుకొని భక్తితో శ్రద్ధతో జీవిస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉన్నట్లయితే దేవుడు వచ్చేస్తాడండి. ఇంకా ఆయన ఆలస్యము చేయడు. హల్లెలూయా. అంటే ఇంకా ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆయన పిల్లలలో ఇంకనూ కొంతమంది రక్షింపబడలేదు. ఆమేన్. హల్లెలూయా. లోకమంతా అనుకున్నట్లుగా 2000లో యుగ సమాప్తం అయిపోతుందని చెప్పినప్పుడు యేసుప్రభు వచ్చేసి ఉంటే 2010లో బాప్తిసం పొందేవాళ్ళ పరిస్థితి ఏంటి? 2012లో రక్షణ పొందినవాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి నా ప్రియులరా, మానవుల యొక్క ఆలోచనలు తలంపులు వేరుగా ఉంటాయి. దేవుని యొక్క ఆలోచనలు వేరు, తలంపులు వేరు. హల్లెలూయా. అందుకే అన్నాడు, అందరూ అంతటా మారు మనసు పొందాలి.
అని ఆయన ఆలస్యం చేస్తున్నాడే తప్ప ఆయన రావాలంటే క్షణం పట్టదు. ఆయన అన్న టికెట్ తీసుకోవాలా, వీసా తీసుకోవాలా ఆయన రావడానికి? హల్లెలూయా. రెప్పపాటులో రాగలడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడి ఉండాలి. లోకంలో మనం ఇష్టానుసారంగా జీవించే సమయం కాదు ఇది. దేవుని వాక్యము నీలో ఉన్నంతసేపు నీవు పాపము చేయలేవు. దేవుని వాక్యం అందుకే అంటాడు, దేవా నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను, నేను పాపము చెయ్యలేను. ఒక భక్తుడు అంటాడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడంట, ప్రార్థన చేసేవాడు పాపం చేయడంట. నా మాటలు అర్థమవుతున్నాయి? ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, ఎందుకంటే ఆ ప్రార్థన హృదయంలో ఉంటుంది. లోకములో తిరుగుతూ పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, మన జీవిత కాలంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే కాలం ఇదే అంటున్నాడు. వర్తమానం మన యొద్దకు ఎందుకు వచ్చింది? మన భక్తి జీవితమును సరిచేయడానికి, అంతేకాదు ఎత్తబడే విశ్వాసం ఇవ్వటానికి. ఈ గడియ వర్తమానం కావాలని నువ్వు ఎన్నడూ ప్రార్థన చేయలేదు. ఈ గడియకు ఈ కాలానికి పంపబడినటువంటి ప్రవక్తను నా యొద్దకు పంపమని నువ్వు ఎన్నడూ ప్రార్థన చేయలేదు. ఆయన వర్తమానం నా దగ్గరికి పంపు ప్రభువా, నేను భక్తిగా జీవించాలనుకున్నాను అని నువ్వు ఎన్నడూ ప్రార్థన చేయలేదు. అయినను దేవుడు నిన్ను ప్రేమించి హల్లెలూయా ఈ గడియ వర్తమానమును నీ యొద్దకు పంపించాడు. ఎందుకంటే నువ్వు స్వీకరిస్తావని, వర్తమాన ప్రకారం నువ్వు జీవిస్తావని, వర్తమాన వాక్య ప్రకారం సిద్ధపడతావని ఓ దేవుడు నిన్ను చూశాడు. కాబట్టి వర్తమానం అనేది నీ యొద్దకు పంపబడ్డది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చేది ఎందుకంటే నిన్ను తీసుకొని వెళ్ళడానికి. ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి ఆయన రావట్లా. ఆమేన్. ఎవరినైతే ఆయన ముందు నిర్ణయంలో చూశాడో, అందుకే అంటాడు రోమాపత్రిక 8:29 అంటాడు చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము, ఎందుకనగా 30వ వాక్యంలోకి వెళ్ళండి. 30 మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. దేవునికి స్తోత్రం. అందరినీ నీతిమంతులుగా తీర్చాడు ఆయన. అందరూ నీతిమంతులు కాదండి. అందుకే బైబిల్లో చక్కటి మాటలు రాయబడ్డాయి. పాపం చేసేవాడిని ఇంకా పాపం చేయని, అన్యాయం చేసేవాడిని ఇంకా అన్యాయం చేయని, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండని, నీతిమంతుడు ఇంకా నువ్వు నీతిమంతుడిగా ఉండని. ఆమేన్. ఎందుకంటే పిల్లరా, నువ్వు నిజంగా ఎన్నికలో ఉంటే, దేవుని యొక్క ఎన్నికలో ఉంటే, దేవుని ముందు నిర్ణయంలో ఉంటే, దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు, దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు, వాక్య ప్రకారం జీవించేటట్లు చేస్తాడు. నీ అంతటా నువ్వు నీతిమంతుడు మారలేవు, నీ అంతటా నువ్వు భక్తిపరుడిగా ఉండలేవు. దేవుడు నిన్ను భక్తిపరుడిగా చేస్తే తప్ప, దేవుడు నిన్ను వాక్య రూపంలో మలిస్తే తప్ప, దేవుడి వాక్యములో తాను బయలుపరుచుకుంటే తప్ప నువ్వెన్నడూ వాక్య ప్రకారం జీవించలేవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పుట్టు క్రైస్తవులమైన మేమే అన్నీ పెట్టుకుంటున్నాం, మీకేం పోయే కాలం వచ్చింది అంటున్నారంట. మధ్యలో వచ్చారు క్రైస్తవులుగా మీరు. నిన్న కాక మొన్న నువ్వు నమ్ముకున్నావు, మీ పాస్టర్ తీసేయమన్నాడా రింగులు, మీ పాస్టర్ తీసేయమన్నాడా గొలుసులు అని అడుగుతున్నారు. అయితే పిల్లారా, నువ్వు తీసావంటే కారణం నిన్ను వాక్యం ఒప్పించింది. వాక్యం నిన్ను ఒప్పించింది, పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పించాడు. నా కుమార్తె, నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు ఇలా ఉండకూడదు, ఇదిగో నా భార్యలా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడి నుంచి ఇది ఎవరు చెప్పండి? ఇక్కడి నుంచి ఇది ఎవరు? శిరస్సు క్రీస్తు. ఇక్కడి నుంచి ఎవరు? క్రీస్తు. మరి క్రీస్తుకి నువ్వు తగిలిస్తావా? అయ్యి నువ్వు తగిలించుకోవాలని ఉంటే 2 బెజ్జాలు పెట్టే పంపించింది కదా. ఆమేన్. హల్లెలూయా. అవునా కదా? నిన్న మన ఆదివారం అనుకుంటే ఒక ఆవిడ చెవులకి ఇంతంత దూదెట్టుకుని వచ్చింది.
మనకి ఇక్కడ కాదులే. అందరూనేమో అన్నీ ఎట్టుకుని వస్తుంటే ఇప్పుడు ఏం ఇంత దూదులు ఎట్టుకుని వచ్చింది ఏంటంటే అప్పుడు కుట్టించుకుందంట చెవులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగా. పూడిపోని అంట, మళ్ళీ కుట్టించుకుందాం. బ్లడ్ వచ్చేస్తుంది, ఇంత దూదులు ఎట్టుకుని కూర్చుంది. పిల్లరా, మీరు అన్ని పెట్టుకోవాలని కనుక దేవుడి ఉద్దేశం ఏంటే ఇంత పెద్ద పెద్ద బెజ్జలు ఎట్టినోడు ఇంత చిన్న చిన్న రెండు ఎట్లేడా? ఆయనకి ఏమన్నా అసాధ్యమైంది ఏమైనా ఉందా? హల్లెలూయా. నా కుమార్తె నువ్వు రింగులు ఎట్టుకోవాలమ్మా అని చెప్పి రెండు బెజ్జలు ఎట్లేడా దీనికి? మళ్ళీ నువ్వు సూత్తో ఎందుకు కుట్టించుకోవడం? ఎందుకంటే పిల్లరా, ఇక్కడి నుంచి ఇది ఎవరంటే శిరస్సు, పురుషుడు, క్రీస్తు. క్రీస్తుకి నువ్వు రింగులు తగిలించకూడదు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు పెదాలకి లిఫ్ట్కి వేయకూడదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఏంటి ఎంతో జాగ్రత్తగా ఉండాలండి, ఎంతో భక్తి చేయాలంట. మరి అంత భక్తి చేస్తేనే కానీ రెండవ రాకడలో ఆయనతో వెళ్ళవు. ఇంత భక్తి చేసి ఆయన వచ్చి పెండ్లి కుమారుడు వచ్చాక పెళ్లి కొడుకు కూడా వెళ్ళకపోతే ఇంకెలాగుంటుంది? కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. అందరూ మారు మనసు పొందాలన్నది దేవుని యొక్క కోరిక అయినది. ఈ చివరి దినాల్లో ఎవరికి వారే తమ జీవితాలను సరి చేసుకుంటూ ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. హల్లెలూయా. స్థిరమైన మనస్సును కలిగి ఉండాలి. అస్థిరమైన మనస్సు నిన్ను అటు ఇటు కదిలిస్తుంది, నీ భక్తి జీవితాన్ని పాడు చేస్తుంది. ఆయన రాకడలో మార్పు చెందవలసినది మానవుడే. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేడు చాలామంది క్రైస్తవులు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూనే ఎన్నో గొప్ప గొప్ప శాశ్వతమైనటువంటి ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ భూమి మీద మనం యాత్రికులము, పరదేశులమును అనేటటువంటి విషయాన్ని ప్రతి క్రైస్తవుడు గుర్తుంచుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి. మరి మనం చదువుకున్నాం కాబట్టి ఏ మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. మానవుడు సంఘ జీవి అంట. అవును కదా, మానవుడు సంఘజీవే, మంచిదే. మానవుడు ఆశాజీవి. అట్ ద సేమ్ టైం మానవుడు కూడా ఆశాజీవి. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ప్రతి ఒక్కరికి ఉంది. హల్లెలూయా. అయితే పిల్లరా, అన్నిటికంటే ప్రాముఖ్యంగా మానవుడు సంఘజీవి కంటే నిత్య జీవి అన్న సంగతి గ్రహించాలి. నిత్య జీవి అంటే నిత్యము జీవించేటటువంటి జీవాన్ని దేవుడు మనలో పెట్టాడన్న సంగతి మనం గ్రహించాలి. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు క్రీస్తుని లోకానికి చూపించాలి. ఈ భూప్రపంచంలో ఉన్న భయంకరమైనటువంటి ఉగ్రవాదులు, తీవ్రవాదులు, హేతువాదులు, నక్సలైట్లు, దొంగలు, వ్యభిచారులు, సైకోలు, సాడిస్టులు, మాంత్రికులు, హంతకులు, వీళ్ళందరూ కూడా ప్రేమమూర్తులుగా మారిపోవడానికి కారణం బైబిల్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బైబిల్ గ్రంథమే ఇప్పుడు నేను చెప్పినటువంటి వ్యక్తులందరినీ మార్చివేసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా పిల్లరా? కనుక నిశ్చయముగా ఇందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మార్పు అది. దానికి కారణం దేవుడు తన పిల్లలకు తాను ఏర్పరచుకున్న లేదా ప్రతిష్ఠించిన జనమునకు ఆయన ఇచ్చినటువంటి న్యాయ విధులు. అందుకే నిన్న పోయిన వారం మనం చదువుకున్నాం ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7 నుంచి చదివితే ఒక అద్భుతమైనటువంటి మాట కనబడుతుంది. చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7 నుంచి చదవము. ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా, చూడండి, మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు 3 కోట్లు 33 కోట్లు ఎన్ని కోట్లు ఉన్నాయో దేవుళ్ళు దేవతలను బడిన వారు ఎంతోమంది లోకంలో ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎవరో కూడా ఇంత సమీపంగా, నా కుమారుడా నేనున్నాను, నువ్వు భయపడకు, నీకు తోడై ఉన్నాను, నిన్ను హెచ్చిస్తాను, బలపరుస్తాను, ధైర్యపరుస్తాను, నిరీక్షిస్తాను, నువ్వు భయపడకని చెప్పినటువంటి దేవుళ్ళు ఏ దేవుడు లేడు. కానీ ఒకే ఒక దేవుడున్నాడు, ఆయనే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు.
ఇలాంటి దేవుడు ఏ జన్మనికైనా ఉన్నాడా? లేడు. సార్ కంటిన్యూ చేయండి. మరియు నేడు నేను నీకు అప్పగించు ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలు నీతి విధులను గల గొప్ప జనమేది? ఈ బైబిలు, ఈ పరిశుద్ధ గ్రంథం. ఇది ఈ పరిశుద్ధ గ్రంథం కలిగినటువంటి జనులు ఎవరున్నారు? చాలామందికి చాలా రకాల గ్రంథాలు ఉన్నాయి. దాదాపుగా సుమారుగా 1600 మత గ్రంథాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలు, ఈ 10 ఆజ్ఞలు, ఇలాంటి ఆజ్ఞలు కలిగినటువంటి గ్రంథము, ఇలాంటి ఆజ్ఞలు కలిగినటువంటి దేవుడు ఏ జన్మనకైనా ఉన్నాడంటే ఏ జన్మనకు లేడు. హల్లెలూయా. నీ దేవుడని యెహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పినాడు. ఎవడు? నేను కూడా అన్నవాళ్ళు ఉన్నారు తప్ప నేనే అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నీ పొరుగువాని ఏది ఆశించొద్దు. ఇలాంటి ఆజ్ఞలు ఇచ్చినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అద్భుతమైనటువంటి 10 ఆజ్ఞలు దేవుడు మానవులమైన మనకిచ్చాడు. కాబట్టి పిల్లరా, ఈ 10 ఆజ్ఞలను పట్టుకొని, ఈ 10 ఆజ్ఞలు చదువుకుంటూ, ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ మన బ్రతుకులు మార్చుకుంటూ, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచంలో ఉగ్రవాదులు మారిపోతూ ఉన్నారు, తీవ్రవాదులు మారిపోతూ ఉన్నారు, హేతువాదులు, నక్సలైట్లు, దొంగలు, వ్యభిచారులు, సైకోలు, సాడిస్టులు. నిజంగా ఈ బైబిల్ పట్టుకుంటే ప్రేమించిన అమ్మాయిని కత్తితో నరుగుతాడా? ఈ బైబిల్ పట్టుకున్న వ్యక్తి, ఈ బైబిల్ చదివిన వ్యక్తి, ప్రతి ఆదివారం మందిరానికి వచ్చిన వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయి కాదంటే కత్తటికెళ్ళి నరుగుతాడా వాడు? తన కొరకు ప్రాణం ఇస్తాడు. అమ్మ నువ్వు సుఖంగా ఉండమ్మా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఒక చెల్లిగా అనుకో, ఒక అక్కగా అనుకో. నిశ్చితార్థం అయిపోయిన అమ్మాయిని నరుగుతాడు ఆవిడ, దుర్మార్గుడు కాకపోతే. దేవునికి ఇష్టం. ఎందుకు అంత క్రూరుడిగా, అంత దుర్మార్గుడిగా ఎందుకు మారిపోతున్నారు వాళ్ళు? ఈ 10 ఆజ్ఞలు వాళ్ళకి లేక. ఈరోజు ఈ 10 ఆజ్ఞలు పాటిస్తున్నటువంటి యవ్వన బిడ్డల్లో ఎవరైనా అలా చేయగలరా? క్రైస్తవుల వల్ల లోకానికి ఏ నష్టము లేదండి. ఒక నిజ క్రైస్తవుని వల్ల ప్రపంచానికి మేలే జరుగుతుంది తప్ప కీడు ఎన్నడూ జరగట్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రవక్త కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి జీవించుచు ప్రతి ఒక్కరిని ప్రేమించగలుగుతున్నారంటే కారణం దేవుడు మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞలు. ఇవి చదువుకోండి ద్వారా. అదే ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో అనుకుంటే చూడండి, ఆ పిల్లల గురించి అక్కడ వ్రాయబడి ఉంటుంది. పిల్లలకి నేర్పమని ఉంటుంది చూడండి 6వ అధ్యాయంలో. ఆరో వాక్యం అండి, 6వ వాక్యం, 6వ అధ్యాయం 6వ వాక్యం. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. ముందు ఎవరి హృదయాల్లో ఉండాలి? మన హృదయాల్లో ఉండాలి. తల్లిదండ్రులమైన మన హృదయాల్లో ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ఈ 10 ఆజ్ఞలు మొదటిగా ఎవరిలో ఉండాలి చెప్పండి? ముందు మన హృదయాల్లో ఉండాలి. తల్లిగా, తండ్రిగా, పెద్దలైనటువంటి వారి హృదయాల్లో ముందు ఉండాలి. ఆ తర్వాత వాటిని నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించే మాట్లాడాలి. కానీ మనం అవి మాట్లాడం. చిన్న కోళ్ళు రాత్రి ఏమైంది అక్క, పొద్దున్నే లేచి ఏమంటాం? నిన్న సీరియల్లో ఎవరు మాట్లాడతలేదండి అంటే సీరియల్ చూసేవాళ్ళు లేరు ఎక్కడ. హల్లెలూయా. కరెంటు పోయితే చాలు ఇంకా టెన్షనే టెన్షను.
సీరియల్ టైంలో నీళ్లు వదులుతా అని తిట్టే అన్నారు. సీరియల్ టైంలో కుళాయి వస్తే అని తిట్టే అన్నారు. మాయిదారుడు ఇప్పుడే వదలాలా నీళ్లు. సరిగ్గా అదే టైంలో కరెంట్ పోతే లైన్ మీద తిట్టేస్తున్నాడు. ఇప్పుడే తీయాలా కరెంట్ అని ఆయన తిట్టేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకా నయం ఆ టైంలో మేము ప్రార్థన పెడితే మమ్మల్ని తిట్టేస్తారు. 8:30 అయితేనే కానీ వచ్చేవారు కాదు మాకు ప్రార్థనకి. ఇప్పుడు కాదులే, 2005లో కూటం పెడితే మేమేం మా కంగారు ఎక్కువ కాదు. 7ంటికి వెళ్ళిపోయి పాటలు పాడేసేవాళ్ళు మేము. ఎంతసేపు పాడతామమ్మా? 7 గంటల నుంచి 8:30 అయినా ఒక్కళ్ళు రావట్లేదు. అమ్మ ఏంటమ్మా వెంకటలక్ష్మి అమ్మ ఏంటంటే, ఆ కంగారు పడకుండా అయ్యారు 8:30 అయితేనే కానీ మా వాళ్ళు రారండి. వారు ఏంటే అగ్గినగొండం, పిన్ని, అగ్గినగొండం, చిన్న కోళ్ళలో పెద్ద కోళ్ళలో ఏ ఉన్నాయి కదా, అవన్నీ అయితేనే కానీ మా వాళ్ళు రారండి అని వారు. నిజంగానే పాపం 8:35 అయ్యేటికి బిలబిలమంటూ వచ్చేసేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేని గురించి మాట్లాడుకోవాలి? అక్క నేను సీనియర్ ఏమైందే అని అది కాదు నువ్వు మాట్లాడుకోవాల్సింది. దేని గురించి మాట్లాడాలి? నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన కట్టడలను గూర్చి, నీకిచ్చిన విధులను గూర్చి, వాటిని గుర్చే మాట్లాడాలి. వాటిని గుర్చే నీ పిల్లలకు నేర్పించాలి. హల్లెలూయా. ఇంకేమన్నాడు? అదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఫ్రెండ్షిప్ డే అని కట్టుకుంటాడు వీడు. ఏంటది? బ్యాండేజ్ భలే చెప్పారు. పిల్లలకి చేతికి ఏం కట్టుకుంటున్నారు? ఫ్రెండ్షిప్ డే. ఇంకేయో డేలు ఉన్నాయనుకోండి, ఆ డేలకు సంబంధించిన అన్నీ ఏం కట్టుకుంటారు? చేతులకి బ్యాండేజ్లు కట్టుకుంటున్నారు. అసలు మనం కట్టుకోవాల్సింది ఏంటి? వాక్యం కట్టుకోవాలి. వాక్యం చదవాలి. నీ ఫ్రెండ్కి చూపించాలి. అరే ఇదిగో మా దేవుడు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని నా ప్రభు చెప్పాడురా అని చెప్పి వాక్యాన్ని చేతికి కట్టుకొని చూపించి నీ స్నేహితుడికి. అంతేగాని ఫ్రెండ్షిప్ డేకి బ్యాండేజీలు కట్టుకుని చేసుకోవడం వల్ల అది దేవునికి, క్రైస్తవ పిల్లలకి తగినది కాదు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కొంతమంది హీరోలు అన్ని పేర్లు రాసుకుంటారు ఇళ్ళ మీద. ఏ హీరో అయితే ఇష్టమో ఆ హీరోల పేర్లు, ఆ హీరోల బొమ్మలో ఇళ్లలో తగిలించుకుంటారు. పొద్దున్న పూజ చేస్తారేంటో తెలియదు కానీ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పిల్లరా, మన ద్వారబంధాల మీద ఏముండాలంటే దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూసిన వెంటనే అపవాది అది పారిపోతుంది. ఆ వాక్యాన్ని చూసినప్పుడు నీ ఇంటి ద్వారబంధం దగ్గరికి రావడానికి భయపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వెక్కడికి వెళ్ళినా నువ్వు దేవుని కుమారుడిగా ఉండాలి. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే భక్తులు బబులోను అనే మహాదేశం వెళ్ళినా, అపవిత్రమైనటువంటి జనుల మధ్య వాళ్ళు జీవిస్తున్నా తమను తాము వారు ప్రత్యేకంగా కనబరుచుకున్నారు వాళ్ళు. ఆమేన్. అయ్యా మీకులాగా మేము తినము, మీకులా మేము తాగము, మా ఆహారం వేరే ఉంది. యాకోబు గారి యొక్క ఆహారం కలగలుపు, వంట, కూరగాయలు, మా ఆహారం అదే అన్నారు వాళ్ళు. ప్రత్యేకంగా జీవించారు వాళ్ళు. మద్యం జోలికి వెళ్ళలేదు వాళ్ళు, మాంసం జోలికి వెళ్ళలేదు వాళ్ళు. ఆమేన్. వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారంట. ప్రత్యేకంగా ఉన్నటువంటి వారికి ఒకరోజు పరీక్ష రానే వచ్చింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించే ప్రతి కుమారుడు, ప్రవక్త అన్నాడు, పరీక్షింపబడతాడంట. నువ్వు లోకంలో ప్రత్యేకించబడి ఉన్నప్పుడు నీకు తప్పనిసరిగా పరీక్ష వస్తుందంట. హల్లెలూయా. పరీక్షలో నిలబడే సమయం వస్తుంది. అప్పుడు నువ్వు నిలబడినప్పుడు దేవుడే రంగం మీదకి వచ్చి నిన్ను నిలబెడతాడంట.
నువ్వు ఒక్క అడుగు ముందుకు వేస్తే దేవుడు 10 అడుగులు ముందుకు వస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరీక్ష సమయం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఆ పరీక్షలో దానియేలును తీసుకెళ్ళి సింహపు బోన్లో వేసేసారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె ఎదురు చూస్తూ ఉన్నది, తిరుగులాడుతూ ఉన్నది. అయితే పిల్లరా, దానియేలు సింహబోన్లో పడవేయబడినప్పుడు ఆ సింహములు అతను ఏమీ చేయలేకపోయి. ఎందుకనగా దానియేలు నిర్దోషి అని ఎంచబడ్డాడంట. దానియేలు నిర్దోషి అని ఎంచబడ్డాడు. అతనిలో ఏ దోషము లేదు, అతనిలో ఏ కపడము లేదు, అతనిలో ఏ పాపము లేదు. ఒక నిర్దోషిని ప్రాణము తీయడానికి సింహాలకు కూడా హక్కు లేదు అన్నాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సింహాలు కూడా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నాయంట. ఏమట అటు చూస్తున్నారు సింహాలు, ఏంటే మీ పని, మీ ఏంటి? అయ్యా, అతడు నిర్దోషి, అతడిలో ఏ పాపము లేదు, అతడిలో ఏ కపటము లేదు, కాబట్టి మేము అతను తినలేము, మేము అతని మీద దాడి చేయలేము, మేము అతనికి హాని చేయలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు పిల్లరా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 18వ వాక్యం ఒకరు చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18వ వాక్యం. అంతటా రాజు తన నగరంలోనికి వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టలేకపోయింది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిక్ష పడ్డవాడేమో శుభ్రంగా నిద్రపోయాడంట సింహాల మధ్యలో. జాగ్రత్తగా ఉండండి. శిక్ష పడినటువంటి దానియేలేమో శుభ్రంగా నిద్రపోయాడంట లోపలికి వెళ్ళిపోయి. దానియేలు సింహబోన్లో పడేసిన తర్వాత హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడుకుని 2 స్తుతులు చెప్పుకుని రెండు వాక్యాలు చదువుకున్నాడు. ఏం చేశాడు మనకు తెలియదు, కానీ మొత్తం మీద శుభ్రంగా చిన్న ప్రార్థన చేసుకునంట ఆ సింహాల బోన్లో గుర్రెట్టి నిద్రపోడాడు. ఏ బెదురు లేదు, బెంగ లేదు, భయం లేదు. ఇందులో సింహాలు ఉన్నాయి, చంపేస్తానే భయము లేదు. చక్కగా నిద్రపోయాడంట. అందులో పడవేయించినటువంటి రాజు ఇంటికి వెళ్తే నిద్ర పడతలేదంట. రాజుగారి ఇంటికి వెళ్ళిన వెంటనే మొట్టమొదటిగా పట్టుకొచ్చేది ఏంటంటే ద్రాక్షరసం. రాజుగారి ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ యొక్క దాసీలు పట్టుకొచ్చేది ఏంటి? మొట్టమొదటిగా ద్రాక్షరసం పట్టుకొస్తారు. హల్లెలూయా. గిన్నె అందించేటటువంటి ఆ నపుంసకులు వచ్చి ఆ ద్రాక్షరసం పట్టుకొచ్చారు. రే అబ్బాయి, ఈరోజు నేను ద్రాక్షరసం తాగిన, పక్కనడండి, వద్దు, పట్టుకెళ్ళిపో. పట్టుకెళ్ళిపోడు. దేవునికి స్తోత్రం. అయ్యా, కనీసం ఈవేళ నాటుకోడి పులిసెట్టం అయ్యారు రాజుగారు ఇవ్వాలా? ఒరే, ఇవాళ నాకు భోజనం చేయబుద్ధి అవట్లేదు. రాజుగారి భోజనం అంటే పంచభక్ష పరవాణాలతో ఉంటాయి. దాదాపుగా 20 రకాల పైనే ఉంటాయి. మనకైతే 1-2 రకాలతో సరిపెట్టేసుకుంటాం మనం. అవునా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజుగారి యొక్క భోజనశాల, భోజనపు బల్ల ఎలా ఉంటుందంటే అన్ని రకాలతో నిండిపోయి ఉంటుంది. అయితే ఆ రోజు అన్నంట, నాకు భోజనం వద్దు, ఏమొద్దు, తీసుకెళ్ళిపోండి, ఇలా నేను భోజనం చేయాలనుకుంటా. దేవునికి స్తోత్రం. ద్రాక్షరసం పంపించేశాడు, భోజనం పంపించేశాడు. వెంటనే నాట్యము, ఎంటర్టైన్మెంట్, నాట్యం ఆడటానికి, వాయిద్యాలు వాయించడానికి, హల్లెలూయా, అక్కడ సంగీతం వాయించడానికి వాయిద్యకారులు వచ్చేసారు, పాటలు పాడడానికి వచ్చేసారు సింగర్స్, డ్యాన్స్ వేయడానికి నాట్యగతులు వచ్చేసారు. అందరూ కూడా రెడీ చేసుకున్నారు. అంతా కూడా వాయిద్యాలు టక్టక్మని కీబోర్డులు అవి వాయిస్తున్నారు. నాట్యం చేసే వాళ్ళు వచ్చేసారు, అటు ఇటు తిరుగుతున్నారు. గజ్జలు కట్టుకున్నారు కదా ఆడవాళ్ళు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కృపలో మన వాళ్ళు ఎవరో పట్టీలు పెట్టుకోరు అనుకోండి మన సంఘానికి వచ్చేవాళ్ళు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆ డ్యాన్స్ వేసే సమయం వచ్చేటప్పటికి రాజుగారు అన్నారంట, రే ఇవాళ నాట్యం లేదు, ఏమి లేదు, పండవతలు కానీ అంటారు, రెస్ట్ మీకు ఇవాళ సెలవు ఇచ్చాను పోండి. అయ్యి బాబోయ్, రోజు కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఆడవాళ్ళు ఎంతో సంతోషపడిపోయారంటే ఇవాళ డ్యాన్స్ లేదు, ఏమి లేదు అని చెప్పి ఆడవాళ్ళు ఎంతో ఆనందపడిపోయి
తీసుకెళ్ళి ఆ గిజ్జలు పక్కన ఆడేసి, ఆ చెవులు గీలు తీసి పక్కన ఆడేసి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నారంట వాళ్ళు. దేవునికి స్తోత్రం. అటు ద్రాక్షరసం లేదు, మాంసం భోజనం లేదు, నాట్యాలు లేవు, సంగీతాలు లేవు, వాద్యాలు లేవు. తీసుకెళ్ళి మొత్తం పక్కన ఆడేయండి. ఒంటరిగా గదిలో కూర్చున్నాడు. ఆమేన్. ఉపవాసం ఉన్నాడంట. ఏమంటే చెప్పండి, ఉపవాసం ఉన్నాడు. ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుంటున్నాడంట. కాదు చప్పట్లు కొడితే ఏమవుతుంది మీకు? ఒక రాజుగారు అయ్యుండి, ఒక దేశానికి రాజు అయ్యుండి, హల్లెలూయా, ఆ దేశం కొరకు ఉపవాసం ఉండలేదు ఆయన. తన ప్రాణ స్నేహితుడైనటువంటి దానియేలు కొరకు ఉపవాసం ఉండి రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ చేశాడంట. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. తెల్లవారుతూ ఉండగా ఆ 22వ వాక్యం చదవండి. తెల్లవారుజామున వేగిరమే లేచి ఆ యొక్క గుహ దగ్గరికి వెళ్ళి త్వరపడిపోయాను. ఆ గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అతనిని అడిగగా, అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. హల్లెలూయా. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించి నిన్ను పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించి నిన్ను పొగడనా స్వామి. ఎవరు పాడుతున్నారు ఈ పాట? దానియేలు పాడుతున్నాడా? దానియేలు కాదు, రాజుగారు పాడుతున్నారు. హల్లెలూయా. దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించాడా? ఎస్ రాజా, నా దేవుడు నన్ను రక్షించాడు. ఈ సింహపు నోళ్లలో పడకుండా, వాటికి ఆహారం అవ్వకుండా నిత్యము సేవించుతున్న నా దేవుడు వచ్చి నన్ను కాపాడాడు. యోధా గోత్రపు సింహముగా వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పాట నేనే పాడతానని ఎత్తుకున్నాడంట దర్యావేషు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దానియేలుని కాపాడాడో ఆ దేవుని గురించి సాక్ష్యం చెప్పకుండా ఉండలేకపోయాడు. 127 సంస్థానాలకి తాకీదు రాసి పంపించాడంట. దానియేలు సేవించు దేవుడే పూజార్హుడు, ఆయనే లోకమందంతటికి దేవుడు, ఆయనే. ఈ దేవుడు తప్ప మరొక దేవుడు లోకములో లేడు అని చెప్పి ఒక గొప్ప రాజాజ్ఞ జారీ చేశాడంట. ఈ దేవుణ్ణే సేవించాలి మీరని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా మరి ఒక చిన్న సందేశాన్ని, చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. మన భారతదేశానికి ఒక 12 మంది శిష్యుల్లో తోమ క్రీస్తు శకం 52లో మన భారతదేశానికి తోమ వచ్చారు. కేరళ. ఎక్కడికి? కేరళ. అంటే ఇప్పుడు కేరళ అంటున్నాం, కానీ అప్పుడు అది దానికి ఏదో పేరుంది. అప్పుడు ఒక రాజుగారు దాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఇప్పుడంటే మనం మినిస్టర్లు అంటున్నాం, ఇప్పుడు మనం ఏమన్నా ముఖ్యమంత్రి అంటున్నాం.
అప్పుడు ముఖ్యమంత్రులు కాదండి, అప్పుడు రాజుల పరిపాలన ఉండేది. అక్కడ ఒక రాజుగారు పరిపాలిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాజుగారు పరిపాలిస్తున్న సమయంలో మరి తోమా ప్రాంతంలో అడుగుపెట్టి అక్కడ సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని ప్రభు వైపు తిప్పుతూ ఉన్నప్పుడు, ఆమేన్, హల్లెలూయా, ఆ రాజుగారికి తెలిసి తోమాను తీసుకెళ్లి జైల్లో పడేశాడు. ఈ వ్యక్తిని కనుక ఇలా వదిలేస్తే మన కేరళలో ఉన్న వాళ్ళు అందరూ కూడా యేసు ప్రభులోకి వెళ్ళిపోతారు, మన గుళ్ళన్నీ ఖాళీ అయిపోతాయి. కాబట్టి రాజా నువ్వేం చేస్తావో నువ్వు చెయ్యని చెప్పినప్పుడు తోమా గారిని తీసుకెళ్ళి జైల్లో వేశారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సమయంలో ప్రియులారా, తోమా జైల్లో ఉన్నాడు. కొద్ది రోజులకి రాజుగారి యొక్క కుమారుడు కొన్ని రోజులకి చనిపోయాడు. చనిపోతే ఆ విషయము తోమా గారికి తెలిసింది. తోమా గారికి తెలిస్తే తోమా గారు కౌరు పంపారు. ఎందుకు రాజుగారు ఏడుస్తున్నాడు? నేను ఆరాధించుతున్న దేవుడు సజీవుడు, ఆయన మరణించిన వారిని కూడా బ్రతికిస్తాడు అన్నాడంట. హల్లెలూయా. ఈ వార్త రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారి దగ్గరికి వెళ్తే, ఏంటి చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతికిస్తాడా మీ దేవుడు అని అంటే, ఎస్ అన్నాడంట తోమా. అయితే రే అని జైల్లోంచి తీసుకురంటారా అని ఇప్పుడు తోమా గారిని జైల్లోని తీసుకొచ్చి రాజుగారింటికి తీసుకొస్తే, చనిపోయినటువంటి తన కుమారుడు కొరకు తోమా గారు ప్రార్థన చేస్తే చనిపోయినటువంటి ఆ కుమారుడు బ్రతికాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమి కట్టుకథలు ఏమీ కాదు, హిస్టరీలోకి వెళ్ళండి మీకు తెలుస్తుంది. కట్టుకథలు కాదు, జరిగిన వాస్తవం. ఆమేన్. అప్పుడు ఆ రాజుగారు అక్కడ దాదాపుగా మరి 15-20 ఎకరాల స్థలము, అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఆ యొక్క తోమా గారికి చర్చి కట్టుకోమని ఫ్రీగా ఇచ్చేసాడండి. కేరళలో ఇప్పుడు అద్భుతమైనటువంటి చర్చ్ ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఇంకనూ సజీవుడిగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ ఉదయకాల సమయంలో మరి మన ప్రవక్త చెప్తున్నటువంటి మాటలు, చిన్నాభిన్నమై పడిపోతున్నటువంటి ప్రపంచం అనే వర్తమానంలో ప్రవక్త చెప్తున్నటువంటి కొన్ని కార్యాలు మనం చూద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. భక్తి చేస్తే నీ బుద్ధి మారాలంట. భక్తి చేస్తే ఏం చేయాలా? నీ బుద్ధి మారాలి. భక్తి చేస్తే నీ బతుకు మారాలి. భక్తి చేస్తే నీ జీవితం మారాలి. ఆమేన్. అప్పుడే నీ దేవుడు నీకు కావలిగా ఉండి నిన్ను రక్షిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని ఉంది కదా అని చెప్పి సినిమాకి వెళ్తున్నాను ప్రభా తోడుగా ఉండంటే వత్తడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు భక్తిగా ఉండి నువ్వు దేవుని యెడల భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు నీ భక్తిని చూసిన దేవుడు, నీ బతుకుని చూసిన దేవుడు, నీ జీవితాన్ని చూసిన దేవుడు నీకు ఆపద వచ్చినప్పుడు కాపాడకుండా ఉండలేడు. నువ్వు నిర్దోషివని దేవుడు తెలిసినప్పుడు, దానియేలు నిర్దోషి అని తెలిసింది. ఒక నిర్దోషి ప్రాణమును పోవడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి దానియేలు దగ్గరికి దేవుడంట యోధా గోత్ర సింహముగా దిగి వచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. 6వ అధ్యాయము 5-6 వాక్యాలు చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 5-6 వాక్యాలు. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు ఆ రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేతబట్టుకొని కూర్చుని ఉన్నాడు. మరియు ధ్యానారమునకు ఒక సేరు గోధుమలనియు ధ్యానారమునకు నూనెయు ద్రాక్షరసమును పాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలుకుట నాకు వినబడెను. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ప్రవక్త చెప్తున్నాడు. మనము ప్రభువుపై ఆధారపడి ఉన్నాం. 7 ముద్రలు విప్పినందుకు దేవునికి కృతజ్ఞతలు అంటున్నాడు.
దేవుని మర్మములు బయలుపరచబడినందుకు వందనములు అంటున్నాడు. క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి ఎవరికీ తెలియనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఈ చివరి కాలంలో దేవుని ప్రవక్త ద్వారా దేవుడు మనకు అందించాడు. హల్లెలూయా. ఆ మొదటి గుర్రం ఏంటంటే తెల్లనిది, ఆ రెండవ గుర్రం ఏంటంటే ఎర్రనిది, ఆ మూడవ గుర్రం ఏంటంటే నల్లనిది, ఆ నాలుగవ గుర్రం ఏంటంటే పాండుర వర్ణము గుర్రము. ఆమెన్. ఇప్పుడు అదే రన్నింగ్లో ఉంది. ఇప్పుడు పాండుర వర్ణ గుర్రం ఇప్పుడు రన్నింగ్లో ఉంది. అదేంటంటే రాజకీయ శక్తి, మత శక్తి, దెయ్యపు శక్తి, ఈ మూడు రంగులు కలిసిందే పాండుర వర్ణ గుర్రం. ఇప్పుడు అదే జరుగుతున్నది. మత కల్లోలు ఎందుకు వస్తున్నాయంటే అందుకే వస్తున్నాయి. రాజకీయాల్లో కల్లోలం ఎందుకు వస్తుందంటే ఇదిగో ఆ గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తి సవారీ చేస్తా ఉన్నాడు. అతడి పేరు మృత్యువు. అతడి పేరు ఏం చెప్పండి? మృత్యువు. కనుక పిల్లరా, ఏ విషయంలోనైనా సరే వాడు వెనకాడకుండా, ఎవరినైనా సరే చంపడానికి వెనకాడకుండా ఈరోజు ప్రతి వ్యక్తిని కూడా చంపడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. మృత్యువు సమయంలో 4వ ముద్ర కింద ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం. కనుక ఈరోజు అదే ప్రవక్త చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఆ రోజు రాజకీయం ద్వారానే వచ్చింది అది, ఆ రోజు రాజు ద్వారా వచ్చింది అది. ఇదిగో ఎవరైతే ఆ బొమ్మకు మొక్కరో తీసుకెళ్ళి వాళ్ళని అగ్నిగుండంలో వేసేయండి. ఎవరైతే ఆ బొమ్మకు నమస్కారం చేయరో ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఆ సింహాల బోన్లో వేసేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఏంటి అంటే మరణము. అయితే ఆ మరణము దానియేలును ఏమీ చేయలేకపోయింది. ఆ మరణము ఆ షడ్రక మెషక అబేద్నెగోను ఏమీ చేయలేకపోయింది. ఆ మరణము ఈరోజు నిన్ను నన్ను ఏం చేయలేదు. అది ఒక క్రైస్తవుని మరణం ఏమీ చేయలేదు అది. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, నువ్వు నిర్దోషమైతే సింహాలు కూడా ఏమీ చేయలేవు. నువ్వు నిర్దోషమైతే అగ్ని కూడా నేనేమి చేయలేదు. నువ్వు నిర్దోషమైతే ఏది కూడా నీకు హాని చేయలేదు. యోహాను గారిని అంట పెద్ద కళాయి, నూనె కళాయి, బూరు లేపుతాం కదా మనం, అలాంటి కళాయి పెద్దదన్నమాట. దాని నిండా నూనెసి చక్కగా మరగనిచ్చి కొన్ని నీళ్ళు వేస్తాం కదా, అందులో కాగినీయ లేదని అలాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యోహాను గారిని తీసుకెళ్ళి అందులో వేశారండి. ఇప్పుడు యోహాను గారికి ఎలాగ ఉందంటే కాదు, స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టు ఉందండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా స్నానం చేయాలని, నాకు ఎప్పటికీ కుదరలేదు. బ్రదర్ థ్యాంక్స్ అన్నాడంట. ఓరు దుర్మార్గుడా, ఓరు బతికే ఉన్నావు నువ్వు. హల్లెలూయా. ఎంత అద్భుతం అది. సలసల కాగుతున్న నూనెలో మనిషిని పడైతే చికెన్ పోకోడి అయిపోవలసింది. యోహాను గారు ఏమంటున్నారు? బ్రదర్ థ్యాంక్ యూ అన్నాడంట. ఓ దుర్మార్గుడా, ఇంకా బతికే ఉండేవి ఏంటంటే, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బ్రదర్ ఇలా స్నానం చేయాలని, కానీ నాకు కుదరలేదు. ఇవాళ మీరు నాకు ఏర్పాటు చేసినందుకు థ్యాంక్స్ అన్నాడంట. దేవునికి స్తోత్రం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా వీడు సావట్లేదండి బాబు, వీడిని చంపడం మన వల్ల, సరే ఇంకా తీసుకెళ్ళిపోండిరా, అక్కడ పడేయండి. ఆ పద్మాసుదేవి ఎవడు ఉండడు అక్కడ. తేళ్ళు, కుక్కలు, తేళ్ళు, పులులు, సింహాలు, అడుమృగాలు ఉంటాయి. ఇక అయ్యైనా తినేస్తే అక్కడ తీసుకెళ్ళి పడేంటారంటే, అక్కడికి తీసుకెళ్ళి పడేసిన తర్వాత ఆయన దగ్గరికి అసలు ఒక్కడు రావట్లేదంట. సింహాలు కానీ ఏవి ఆయన దగ్గరికి రాకుండా, అయ్యి బాబు దేవుని భక్తి వచ్చాడరా, నిర్దోషి, ఏ కపటము లేని మనిషి, నిర్దోషి అయిన మనిషి, ఆయన మాట పలికితే మనకు ఆహారం కలుగుతుంది అని అవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోయినంట. క్రూర జంతువులు ఒక్కడ కనీసం తేలు కూడా కొట్టలేదంట వాళ్ళకే. ఇంతంత చక్కగా మన ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి, తేళ్ళు వచ్చేస్తున్నాయి, పాములు వచ్చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. 12 అయింది, పిల్లలు జాగ్రత్తగా వెళ్ళండి బాబు. మీరు స్వీట్లు కూడా అక్కడ పడిపోతారా? పట్టుకెళ్ళిపోండి, మెల్లగా వెళ్ళండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఆశించు ఒక నూరంతులు ఫలింపు దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాను. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుణ్ణి స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుణ్ణి స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము. గ్లోరీ హల్లెలూయా. ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, ఈ కాలములో మనము జీవించుతున్నటువంటి కాలాన్ని మీరు గమనించినట్లయితే, హల్లెలూయా, దేవుడు మనకిచ్చినటువంటి 66 పుస్తకాల సముదాయం. ఇది గతంలో అయితే ఒక్కొక్క పుస్తకము ఒక్కొక్క గ్రంథపు చుట్టగా ఉంది. పాత నిబంధనలో ఒక్కొక్క గ్రంథపు చుట్టగా ఉంది. ఆదికాండం 1, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రంథముగా చుట్టబడినటువంటి తోళ్ల మీద లిఖించబడినటువంటి గ్రంథాలుగా ఉండేవి. అయితే ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి 66 పుస్తకాల సముదాయం కలిపి అద్భుతమైనటువంటి రీతిలో ఒక గ్రంథముగా ఏర్పరిచి దేవుడు మనల్ని ప్రేమించి మన చేతిలో పెట్టాడు. ఇది కాబట్టే ఈ దైవ గ్రంథాన్ని చదువుకొని ఎంతోమంది మూర్ఖులు మారిపోతూ ప్రేమమూర్తులుగా మారిపోతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రకటన 5:9 కూడా చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వాక్యం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథముని తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి, ప్రతి ప్రజలో నుండి, ప్రతి జనములో నుండి దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారందరినీ కూడా ఒక రాజ్యముగా యాజకులుగా చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వింటున్నారు పిల్లరా? చూడండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడంటే కొనుక్కున్నాడు, విలువ పెట్టి కొన్నాడు మనల్ని, స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు ఆయన. కాబట్టి మనం ఎంత విలువైన వాళ్ళమో గుర్తించండి. హల్లెలూయా. బంగారం కంటే, వెండి కంటే, డైమండ్స్ కంటే, ఇంకా ఏవేవో గొప్ప గొప్ప మణిమాణిక్యాలు ఉన్నాయి. ఆమేన్. వాటన్నిటికంటే విలువైనది యేసు రక్తం. అంటే యేసు రక్తంతో కొనబడ్డావంటే నువ్వెంత విలువైన వాడవో గుర్తించు. అందుకే అన్నాడు, ప్రతి జనములో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి, ఆయా వంశములో నుండి, నువ్వే వంశమైనా కావచ్చు, ప్రతి వంశములో నుండి కూడా ఆయన పిల్లలు ఉన్నారు. ప్రతి జనములోనూ కూడా ఆయన పిల్లలు ఉన్నారు. ప్రతి భాషలు మాట్లాడే వారిలో ఆయన పిల్లలు ఉన్నారు. ఎక్కడెక్కడైతే ఆయన పిల్లలు ఉన్నారో, ఎవరెవరైతే ఆయన పిల్లలు ఉన్నారో వారందరినీ కూడా ఏం చేశాడంటే ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు ఆయన. హల్లెలూయా. వాళ్ళందరినీ కలిపి ఒక రాజ్యముగా చేశాడు. ఇప్పుడు అలా చేశాడు, ఒక రాజ్యంగా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఒక రాజ్యముగా చేసి, యాజకులుగా చేసి, గనుక వారు భూలోకమును ఏలుదురు. ఇప్పుడు మనం అందరము దేని కొరకు భక్తి చేస్తున్నాం? ఈ భూలోకాన్ని ఏలటం కోసం. ఇది ఆయన ప్రణాళిక. అందుకే ఆదిలో ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి ఏలండి అన్నాడు. ఏలరా? ఏలలేదు.
అది పోగొట్టుకున్నాం మనం. కాబట్టి ఇప్పుడు దేవుడు మళ్ళా ఏం చేస్తున్నాడంటే నిన్ను మరలా నువ్వు ఎవరవో నీకు తెలియజేసి నువ్వు దేవుని కుమారుడు అన్న సంగతి నీకు బయలుపాటిచ్చి ఒక ప్రత్యక్షత ఇచ్చి పోగొట్టుకున్న నీ యొక్క ప్రతి ఆ కుమారత్వాన్ని, ఆ దత్తపుత్రత్వాన్ని మళ్ళా నీకు ఇచ్చి నిన్ను దేవుని కుమారుడిగా చేసి నీకు ఈ భూలోకాన్ని పరిపాలించేటటువంటి ఆ గొప్ప ధన్యత దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా పిల్లరా? కనుక మరి మొన్నటి వరకు ఎంతో టెన్షన్ 4వ తారీఖు దాకా టెన్షన్ అందరికీ టెన్షనే. ఎవరు వస్తారో ఏ పార్టీ నెగ్గుతుందో అని అందరూ టెన్షన్లో ఉన్నారు. మనకైతే ఏ టెన్షన్ ఉండదు. ఎందుకంటే మనం ఈ భూమి మీద ఉండం. ఈ పరిపాలన గురించి, ఈ రాజకీయాల గురించి మనకు అవసరం లేదు. కానీ కొంతమందికి ఏంటంటే పాపం బీపీలు రేజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, బీపీలు డౌన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మనకి ఏ ఆస్తి పోగొట్టుకోక్కర్లేదు, ఏ బీపీలు తెచ్చుకోక్కర్లేదు. ఎందుకంటే ఒక దినాన ఈ ప్రపంచాన్ని అంతటినీ మనమే పరిపాలించబోతున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు పిల్లరా? అందుకే ప్రకటన గ్రంథం 21 మొదటి వాక్యం ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వాక్యం ఉంటుంది. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయింది. ఇక సముద్రం లేదు. మర్చిపోయిన యూఫ్రటీస్ నది గురించి చెప్దాం అనుకున్నాను మీకు. యూఫ్రటీస్ నది దేవుడు ఆదిలో ఏర్పాటు చేసిన 4 నదుల్లో ఒకటి యూఫ్రటీస్ నది. అది 2020లో ఎండిపోవడం మొదలెట్టింది. ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు అందులో నీరు లేదు. ఎందుకంటే దానికి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ నది గుండానే యుద్ధం చేయడానికి వస్తారు. ఆ నది ఉండబట్టే ఇప్పుడు యుద్ధాలు లేకుండా పోయింది. వాళ్ళు రావాలంటే నది దాటి రావాలి. ఆ యొక్క నది దాటి రావడం అంటే చాలా ప్రమాదం. హల్లెలూయా, ఆ నది ఉండటం వల్లే ఈరోజు యుద్ధాలు జరగకపోవడానికి గల కారణం, ముఖ్య కారణం అది. అయితే 2024 నుంచి అది ఎండిపోవడం మొదలుపెట్టింది. 24 వచ్చేటప్పటికి పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు ఇంకో రోజు తీసుకుంటాను దాని గురించి, మా టాపిక్ మీకు ఇంకో రోజు తీసుకుంటాను. ఇప్పుడు చెప్పాలంటే అయ్యేది కాదు అది. ఇప్పుడు అక్కడి నుంచే ప్రారంభమవుతుంది యుద్ధం, భయంకరమైనటువంటి యుద్ధం. 4 దురాత్మలు ఉంటాయి అక్కడ, అవి విడిచిపెట్టబడతాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మనల్ని దేవుడు దేని కొరకు నియమించుకున్నాడు. మొదట్లో ఆదులు అంటే ఈ భూమిని నిండించాలి, ఈ భూమిని దేవుని పిల్లలు పరిపాలించాలి. అది ఆయన కాన్సెప్ట్. మొట్టమొదటి కాన్సెప్ట్ ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మీకు, దేవుడేమో పరలోకాన్ని పరిపాలించాలి, ఆయన పిల్లలేమో భూలోకాన్ని పరిపాలించాలి. ఇది ఆయన యొక్క మనసులో ఉన్న ఆలోచన. కానీ మనం ఏం చేసామంటే ఆ పరిపాలన చేయటం పోగొట్టేసుకున్నాం. ఇప్పుడు మళ్ళా దేవుడు మనకి ఆ పరిపాలన ఇవ్వబోతున్నాడు. మామూలు పరిపాలన కాదు అది. హల్లెలూయా, 1000 సంవత్సరాల పరిపాలన. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు కొన్ని మాటలు, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచం ఎంతో ఘోరమైన స్థితిని దిగజారిపోతూ ఉన్నది. భూమి పాపంతో నిండిపోయింది. కాబట్టే వ్యాధి, శ్రమ, దుఃఖము, మరణముల సంఖ్య పెరిగిపోతున్నవి. భక్తి లేని స్త్రీ పురుషులు అక్కడికక్కడే చనిపోతున్నారు. క్యాన్సర్ మొదలగు వ్యాధులు వారిని తినివేస్తున్నాయి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నాన్ స్టిక్లు వాడుతున్నారా మీరు? నాన్ స్టిక్ వాడకండి, ఓకేనా? నాన్ స్టిక్ అనేది వాడకండి. ఎందుకంటే నాన్ స్టిక్కి వేసినటువంటి కోటింగు మీరు గోకేయటం వల్ల ఆ కోటింగ్ లోపలికి వెళ్ళి క్యాన్సర్ వస్తుందంట. ఓకేనా? అర్థమైందమ్మా? ఓకే. 2, లిఫ్ట్కి వేయకండి. 2 ఏంటి? లిఫ్ట్కి వేయకూడదు. లిఫ్ట్కి వేయటం వల్ల కూడా ఈ పెదాలకు ఉన్నటువంటి ఆ కెమికల్ రంగు, మరి లిఫ్ట్కి వేసిన తర్వాత మామూలుగా ఉంటామా? ఇలాగ అనకుండా ఉంటారు ఎవరైనా? ఇలాగ అన్నప్పుడల్లా ఏమి వెళ్తుంది? లోపలికి వెళ్తుంది కదా. దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుందంట. ఆమేన్. ఎత్తుమడాలు వేయకండి. హీల్స్, హై హీల్స్ అవి కూడా వేయకూడదంట.
16 రకాల జబ్బులు వస్తున్నాయంట వాటి వల్ల. దేనివల్ల? ఐ హీల్స్, ఎత్తుమడాల వల్ల 16 రకాల జబ్బులు వస్తున్నాయంట ఒంట్లో, శరీరంలో. కీళ్ళకేంటి, ఎముకలకేంటి, కిడ్నీలకేంటి, అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుందంట. మనకు తెలియదు. మనం ఏదో కొంత హైట్ పెంచుకోవాలని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ అన్ని రకాల వ్యాధులు వస్తాయన్న సంగతి మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ పిల్లరా, ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, చూడండి, స్త్రీలు మరి భక్తి లేనటువంటి స్త్రీ పురుషులు అక్కడికక్కడే చనిపోతున్నారు. క్యాన్సర్ మొదలగు ఆ వ్యాధులు వారిని తినివేస్తున్నాయి. దానిని నివారించగలిగినటువంటి శక్తి వారి వద్ద లేదు. ఆమేన్. ఆయన గ్రంథమును విప్పుచున్నప్పుడు ఆయన విమోచకుడిగా వచ్చాడు. ఎందుకనగా అది ఒక విమోచన గ్రంథమై ఉన్నది. ప్రకటన 10:7 చదవండి. ప్రకటన 10:7. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వాక్యం. 7వ దూత పలుకు దినముల్లో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగును. 7వ దూత, 7వ సంఘకాలపు దూత ఆయన పలుకుచున్న దినముల్లో, ఆయన సువార్త ప్రకటించిన దినముల్లో మాత్రమే దేవుడు బయలుపరిచినటువంటి సువార్త మర్మము, దేవుని మర్మములు ఏవైతే ఉన్నాయో ఆయన ద్వారానే వస్తాయి. మొదటి సంఘాల దూతకు తెలీదు, 2, 3, 4, 5, 6 సంఘాల దూతలకి తెలీదు. అందుకే పౌలు గారు అన్నాడు, ఒక మనుషుడు ఉన్నాడు, అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడో నాకు తెలియదు, ఆకాశానికి వెళ్ళాడో, పరదేశంలోకి వెళ్ళాడో, పరలోకి వెళ్ళాడో నాకు తెలియదు అన్నాడు పౌలు గారు. ఎందుకు? ఆ 7వ ముద్ర వస్తేనే తప్ప, ఆ 7వ దూత వస్తేనే తప్ప అది తెలీదు. దేవునికి స్తోత్రం కలుగాక. 7వ దూత పలుకు దినముల్లోనే దేవుని మర్మములన్నీ సమాప్తం చేస్తున్నాడు. కాబట్టి 7వ దూత రాని వచ్చాడు, దేవుని మర్మములు మనకి బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూడండి, మొదటి వాక్యం, ప్రకటన 10 మొదటి వాక్యం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చాడు చూచి తిని, ఆయన మేఘము ధరించుకున్నాడు, ఆయన శిరస్సు మీద వర్షధనుస్సు ఉన్నది, ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభం వలెను ఉండెను, ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకము, ఆయన కుడి పాదము సముద్రం మీద, ఎడమ పాదము భూమి మీద మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దం పలికిని. జాగ్రత్తగా, ఉరుము అనగా దేవుని స్వరం అన్నాడు ప్రవక్త. ఉరుము అంటే ఏం చెప్పండి? దేవుని స్వరము. ఆ 7 ఉరుములు పలికినప్పుడు, 7 ఉరుములు పలికిన సంగతులను ముద్ర వేయి, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు భూమి మీద నిలిచి ఉండగా నేను చూచిన దూత తన కుడి చేతిని ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములకు జీవించుచున్నవాని తోడు అని ఒట్టు పెట్టుకొని, అదిగో చూసారా, ఇక ఆలస్యం ఉండదు. కానీ 7వ దూత పలుకు దినములలో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఎక్కడున్నామంటే 7వ దూత పలుకే దినములు. అతడు బోర ఊదాడు. అతడు బోర ఊదటం అంటే సువార్త బోధించడం. 7వ దూత రాని వచ్చాడు భూమి మీదకి. ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనకి 7 ముద్రల మర్మం బయలుపరిచాడు. కాబట్టి ఈరోజు మనము ఆ మొదటి తెల్లని గుర్రం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఆ నల్లని గుర్రం అంటే ఏంటో, ఆ ఎర్రని గుర్రం అంటే ఏంటో, ఆ యొక్క పాండుర వర్ణ గుర్రం అంటే ఏంటో, ఇవన్నీ కూడా ఈరోజు మనకు తెలియడానికి గల కారణం ఏంటంటే 7వ దూత వచ్చాడు. కాబట్టి ఆ ఎరుపు, నలుపు, తెలుపు, పాండుర వర్ణం అనేది అవన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. హల్లెలూయా. అపవాది ఎవరో మనం గుర్తించగలిగాం. రాబోయేటటువంటి ఆ 666 ముద్ర అనేది ఎవరేస్తారో తెలుసుకున్నాం. ఆ భూమిలో నుండి వచ్చిన క్రూర మృగం ఏంటో అర్థమైంది మనకి. ఆమేన్. ఆ సముద్రంలో నుంచి పైకి లేచిన క్రూర మృగం ఎవరో, ఆ మొదటి మృగము, రెండో మృగం ఎవరో మనకి ఈజీగా అర్థమైంది ఈరోజు మనకి. ఆమేన్. ఒకటి రష్యా, చెప్పండి, అమెరికా,
హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పోపు అంత్యక్రీస్తుగా మారబోతున్నాడు. ఇప్పుడు ప్రపంచానికి అంతటికీ కూడా అతడే అధికారిగా మారబోతున్నాడు. ప్రపంచానికి అంతటికీ కూడా అతడే ఒక వ్యవస్థను తీసుకురాబోతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రపంచమంతా కూడా ఇప్పుడు శుక్రవారం అనేది హాలిడేగా ఉంది కదా. ప్రపంచమంతా కూడా ఏముంది, ఫ్రైడే ఈజ్ హాలిడేగా ఉంది. ఓన్లీ ఇండియాలో మాత్రమే సండే ఈజ్ హాలిడేగా ఉంది. ఇప్పుడు త్వరలో మనకేం చేయడం అయిపోతున్నారు, ఫ్రైడే హాలిడే చేసి సండే వర్కింగ్ డే చేయబోతున్నారు. ఆమేన్. ఇవన్నీ జరుగుతాయని ముందు ప్రవక్త మనకే చెప్పడా లేదా? చెప్పాడు కాబట్టి మనకేం కొత్త అనిపించట్లేదు. కానీ వాళ్ళకి తెలియదు, కొంతమందికి వాళ్ళకి తెలియదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా జాగ్రత్తగా కొన్ని మాటలు నేను చెప్పి ముగిస్తాను. ఇంకొక 10-15 నిమిషాల్లో ముగిస్తాను. హల్లెలూయా. యోహాను ఏవైతే చూశాడో వాటిని వ్రాయుటకు సిద్ధపడినప్పుడు యోహాను చూశాడు. గమనించండి, యోహాను చూశాడు కానీ వ్రాయటానికి సిద్ధపడ్డాడు. అయితే ప్రభు ఏమన్నాడు, వాటిని వ్రాయవద్దు, వాటిని ఏం చేయాలంటే ముద్ర వేయి. ఆ ముద్ర లోపల ఏమున్నది, ఆ విషయములో మరి ఆ ముద్రలో బయలుపరచబడలేదు. ఈ చివరి కాలంలో ఏలియా ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఈ భూమి మీదకు వచ్చునని, ఆయన వచ్చినప్పుడు అన్ని విషయాలు బయలుపరచబడినని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. అయితే ఆయన వచ్చాడు, వాక్య మర్మములన్నీ బయలుపరిచాడు, అయినను వారు ఆయన గుర్తించలేదు. కాబట్టి 7 ముద్రల మర్మం అనేది వారికి అర్థం కావట్లేదు. అసలు 7 ముద్రల వర్తమానం ఉందన్న సంగతే వాళ్ళకి తెలియదు. 7 సంఘకాలాల గురించి చెప్తుంటే వాళ్ళు అలాగే తేల్చొస్తున్నారు. మనం ఇంకా ఎప్పుడైనా ఎక్కడన్నా 7 సంఘకాలాల గురించి వర్తమానం చెప్తుంటే 7 సంఘకాలాలకు చెప్పడం వేరు, ప్రతి సంఘకాలానికి వచ్చిన దూతను గురించి పేరు చెప్తుంటే ఇంకా ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. పౌలు గురించి కానీ, ఐరేనియస్, మార్టిన్, మరి కొలంబా, జాన్ వెస్లీ, ఇలాగా పేర్లు చెప్తుంటే అవి అందులో లేవు కదండి అని అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో అరణ్యములో కేకవేయి ఒకని శబ్దం అని ఉంది. అప్పుడు యోహాను అని పేరు ఉందండి, అప్పుడు లేదు. ఆయన పుట్టాక యోహాను అని పేరు పెట్టారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 1:18 చదవండి త్వరగా. లూకా సువార్త 1:18. జకర్యా, ఇది నాకేలా తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలము గడిచిన దూత, నేను దేవుని సముఖమందు గబ్రియేలును నీతో మాట్లాడటకు ఈ సువర్తమానం నీకు తెలుపుటకు పంపబడుతుని, నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నువ్వు వాటిని నమ్మలేదు కనుక ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, మహిమ కలుగును గాక. ఆమేన్. పిల్లలు గమనించండి, జకర్యా ఎలిజబెత్ దంపతులకు పుట్టినటువంటి కుమారుడే యోహాను. ఆమేన్. మరి ఆ యోహాను వచ్చిన తర్వాతే మారు మనసు విషయమై ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎవరు వచ్చి ప్రసంగం చేశారు మారు మనసు గురించి? అంతకు ముందు వరకు మారు మనసు గురించి ఎవరైనా ప్రసంగం చేశారా? లేదు, ఎవరు చేయలా. కానీ ఆయన వచ్చి మారు మనసు విషయమై ప్రసంగం మొదలుపెట్టాడు. ఈ మారు మనసు విషయమై ప్రసంగం మొదలు పెడితే తల్లి మారు మనసు పొందిందంట. నా మాటలు అర్థమవుతున్నాయా? తల్లి మారు మనసు పొందింది, తండ్రి మారు మనసు పొందాడు. వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డ వచ్చి మారు మనసు విషయమై ప్రసంగిస్తే తల్లి మారు మనసు పొందింది, తండ్రి మారు మనసు పొందాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పిల్లరా, అదంతా కూడా ఒక దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.
చూడండి, మత్తయి 1:18 కూడా చదవండి. మత్తయి సువార్త 1:18. జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడి కనుక వారు ఏకము కాక మునిపే పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను. నీతిమంతుడై ఉండి హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవునికి కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉన్నది. హలో, ప్రైజ్ ది లార్డ్. ఈయన కూడా శరీరము పరిశుద్ధాత్మ ద్వారా వాక్యము శరీరమై వచ్చింది. ఇప్పుడు ఆమేన్. వాక్యము శరీరధారిగా వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రవక్త చెప్తున్న కార్యాలు సామాన్యతలో వచ్చాడు యోహాను. గ్రహించారా? గ్రహించలేదు. సామాన్యతలో వచ్చాడు యేసుప్రభు. గ్రహించారా? గ్రహించలేదు. 7వ దూత కూడా అంతే, సామాన్యతలోనే వచ్చాడు. ఆయనకి పెద్ద పెద్ద డిగ్రీ లేవు, పెద్దగా చదువుకోలేదు. వారి యొక్క తల్లిదండ్రులు పెద్ద గొప్ప ఉన్నతమైన వాళ్ళు కాదండి. కాబట్టే లోకము నమ్మలేకపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయం ఏంటంటే, జకర్యా గొప్ప పండితుడే, ప్రధాన యాజకుడే. అలాంటి వ్యక్తి యొక్క కడుపున పుట్టిన యోహాను మంచి ఉన్నతమైనటువంటి విద్యలు సాధించడానికి గొప్ప గొప్ప కళాశాలలో ట్రైనింగ్ అవ్వాలి యాక్చువల్గా. అలాగ గొప్ప గొప్ప కళాశాలలో ట్రైనింగ్ అయ్యి ఒక బిషప్ పోస్ట్లో వచ్చుంటే ప్రపంచమంతా నమ్మి ఉండేది యోహాన్ని. కానీ అలా అలా రాలేదు యోహాను. పుట్టిన తర్వాత అతడు చిన్నతనంలోనే, బాల్యంలోనే అడవిలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే బైబిల్ వాక్యము నెరవేర్పది. అరణ్యములో ఒక కేకవేయు ఒకని శబ్దం అది. ఎందుకంటే బైబిల్ వాక్యము నెరవేర్చడం కోసం యోహాను ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అడవిలోకి వెళ్ళిపోయాడు. ట్రైనింగ్ ఎవరి దగ్గర అంటే దేవుడి దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నాడు. హల్లెలూయా. అతడి ఆహారము కూడా చూడండి పిల్లరా, ఒక విచిత్రమైనటువంటి ఆహారం అయింది. మనకులాగా బిర్యానీ కాదైంది. ఆయన ఆహారము మిడతలు, తేనె. మిడతలు తిని తేనె తాగేవాడు. అతడు పరిశుద్ధంగా జీవించాడు. అతడు నిర్దోషిగా ఉన్నాడు. కాబట్టి అడవిలో ఏది కూడా అతను ఏమీ చేయలేకపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను యందు ఏ పాపము లేదండి. ఆమేన్. కాబట్టి ఏ జంతువు కూడా అతనికి హాని చేయలేకపోయింది. అతడు ఏమీ కూడా పాపం అనేది ఏ కోశాన ఆ యొక్క యోహానులో లేదు. అతడు నిర్దోషిగా జీవించాడు, పాపరహితుడిగా జీవించాడు. కాబట్టి ప్రవక్త అన్నాడు, ఆ యొక్క అరణ్యములో ఉన్నటువంటి ఏ జంతువు కూడా యోహాన్ని ఏమీ చేయలేకపోయిందంట. అతని కాలం వచ్చినప్పుడు అకస్మాత్తుగా అడవిలో నుంచి ఊళ్ళోకి వచ్చాడంట. మారు మనసు విషయమై అందరికీ ప్రసంగం మొదలుపెట్టాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు రండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 14 నుంచి చదవండి త్వరగా. యోహాను సువార్త 17వ అధ్యాయము 14 నుంచి. వారికి నీ వాక్యం ఇచ్చాను, లోక సంబంధిని కానట్టు. వారును లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషిస్తుంది. లోకంలో నుండి నేను వారిని తీసుకొని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుంచి వారిని తప్పించమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రభువు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. యోహాను అరణ్యములో నుండి అకస్మాత్తుగా వచ్చినప్పుడు లోకానికి ఎలా కనబడ్డాడంటే ఒక వింత జంతువులో కనబడ్డాడు. వింటున్నారా పిల్లారా? ఈరోజు దేవుని పిల్లైనటువంటి వారు అప్పటి వరకు లోకంలో జీవించి, అప్పటి వరకు లోక పద్ధతులు అనుసరించి, అప్పటి వరకు సినిమాలు చూసి, అప్పటి వరకు టీవీలు చూసి, అప్పటి వరకు ఎత్తుమడలేసి, అతి వరకు లిఫ్టిక్లేసి, అన్ని రకాలు చేసి 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 ఒక్కసారే లోకంలో నుండి బయటకు వచ్చి దేవుని కుమారుడిగా కుమార్తెగా మారిపోతే లోకం నిన్ను ఎలా చూస్తుందో తెలుసా? విచిత్రంగా చూస్తుంది. ఇదేంటిరా ఈ అమ్మాయి మొన్నటిదాకా అలాగుండేది, ఇవాళ ఎలాగైపోయింది? విచిత్రంగా కనబడతావు నువ్వు. హల్లెలూయా.
నువ్వు ఒక పరిశుద్ధురాలుగా కనబడతావు, నువ్వు ఒక దీనురాలుగా కనబడతావు, నువ్వు ఒక దేవుని కుమార్తెగా కనబడతావు. లోకమంతా నిన్ను విచిత్రంగా చూస్తూ ఉంటుంది. అయినప్పటికీ నువ్వు దేవుని కుమార్తెవై ఉన్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కనుక మిమ్మల్ని ఎక్కడ ప్రతిష్ఠ చేయాలంటే వాక్యములో ప్రతిష్ఠ చేయాలి మిమ్మల్ని. ఎందుకంటే వాక్యమే మిమ్మల్ని బ్రతికించేది, వాక్యమే మీ బాధల్లో నెమ్మదినిచ్చేది, వాక్యమే గాయాలకి స్వస్థతనిచ్చేది, వాక్యమే మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళేది. ఏ సంఘంలో కాదండి, ఏ సంఘంలో నుండి మిమ్మల్ని ప్రతిష్ఠ చేయడానికి రాలేదన్నాడు. అది పెంతెకోస్తు కావచ్చు, మరి బైబిల్ మిషన్ కావచ్చు, లోదరన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ సంఘములోనూ నేను మిమ్మల్ని ప్రతిష్ఠ చేయడానికి రాలేదు, నేను నా సంఘమును కడతానన్నాడు ఆయన. ఆమేన్. వాక్యం మీద, వాక్య ప్రత్యక్షత మీద తన సంఘాన్ని కడుతున్నాడు ఆయన. హల్లెలూయా. యోహాను సువార్త 14:12 వాక్యం త్వరగా. యోహాను సువార్త 14:12 కూడా చదవండి. నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువారు. చూసారా, నేను చేయు క్రియలు, ప్రభు ఏదైతే చేస్తున్నాడో కార్యాలు మీరు కూడా చేస్తారు. ఎందుకంటే మీరు వేరు, నేను వేరు కాదు. మీరు నా పిల్లలై ఉన్నారు, మీరు నా కుమారులై ఉన్నారు, మీరు నా కుమార్తెలై ఉన్నారు. నేను చేయు క్రియలు మీరు చేస్తారు. దెయ్యాలు మీరు వెళ్ళగొట్టగలరు. ఆమేన్. రోగుల కొరకు మీరు ప్రార్థన చేయండి, మీరు స్వస్థపరచగలరు. ఏ శక్తినైతే నేను కలిగి ఉన్నానో ఆ శక్తిని మీకు ఇచ్చాను, మీరు ప్రార్థన చేయండి అన్నారు. ఎప్పుడంటే లోకములో నుండి బయటకు వచ్చి, లోకంలో నుండి వేరుపరచబడి, మూర్ఖులైనటువంటి ఈ తరం వారికి మీరు వేరై రక్షణ పొంది సత్యాన్ని ప్రకటించండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోవేలు 2:38, యోవేలు గ్రంథం 2:38 వాక్యం త్వరగా చదవండి, నేను ముగించి ప్రార్థన చేస్తాను. యోవేలు గ్రంథం 2:38 వాక్యం. భూమి అందును మహత్కార్యములను అనగా అగ్ని, భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా పిల్లరా, ఎంత చక్కగా మనకి ఇవన్నీ కూడా మరి కార్యాలు రాబోయేటటువంటి దినాల్లో ఎలాగుంటాయో. ఆమేన్. సూర్యుడు తేజోహీనుడు అవుతాడంట, చంద్రుడు రక్తవర్ణం అవుతాడంట. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆల్రెడీ ఆ 2 కార్యాలు అక్కడ జరిగినాయి. ఆ వెళ్ళేటప్పుడు అదిగో అక్కడ ఉన్నాయి చూడండి ఆ ఫోటోలు. అక్కడ సూర్యుడు చంద్రుడు ఉన్నాడు. అది ఏ సంవత్సరంలో జరిగినాయో కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. మీరు వెళ్ళేటప్పుడు అవి చూడండి. ఈ కార్యాలన్నీ మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. ఆమేన్. మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారంటున్నాడు. మలాకి 4:5, 6, 7 వాక్యాలు చదవండి, ముగించి ప్రార్థన చేస్తాను. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5, 6, 7 వాక్యాలు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకి ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశాన్ని శపించకుండా అతడు ఏం చేస్తాడంటే తండ్రుల హృదయములను పిల్లల హృదయాల్ని తండ్రుల వైపు తిప్పును. ఇది ఏలియా పరిచర్య. ఆమేన్. ఆ ఏలియా పరిచర్య చేయడానికి 7వ దూతను దేవుడు పంపించాడు. ఆయన రానే వచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా గమనించండి, ఇక్కడ ఎవరు తండ్రులు ఎవరు పిల్లలని మనం ఆలోచన చేసినట్లయితే, ఇదిగో ఆది అపోస్తులకేమో ఇశ్రాయేలు తండ్రులై ఉన్నారు. ఆది అపోస్తులకి ఇశ్రాయేలు తండ్రులై ఉన్నారు. మరి అపోస్తులు ఏమై ఉన్నారంటే పిల్లలై ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు మనకు తండ్రులు ఎవరంటే ఆది అపోస్తులు మనకు తండ్రులు. మనమేమై ఉన్నామంటే పిల్లలమై ఉన్నాం. వింటున్నారా? ఈ విధంగా ఆది అపోస్తుల బోధ వైపు మళ్ళా తిరిగి దేవుడు మనల్ని కట్టి ఉన్నాడు, మనలను తిప్పి ఉన్నాడు. కాబట్టి చివరి కాలంలో మనం జీవిస్తున్నాం. అంత్యకాలంలో, అపాయకరమైన కాలంలో మనం జీవిస్తున్నాం. అనగా మనుషులు స్వార్థప్రియులు, బెంకమలారు వారు. అవన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 2 తిమోతి 3వ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఈ కాలం అంతా అక్కడ కనబడుతూ ఉంటుంది మనకి. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
రాకడ అనేది అతి సమీపంగా ఉన్నది. కాబట్టి మీరెవరో కూడా ఈ రాకడను గురించి నిర్లక్ష్యం చేయొద్దు. అందుకే ప్రవక్త మేము మొట్టమొదటిగా మీకు చదివించాం. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోవద్దు. అదేంటంటే ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. హల్లెలూయా. కొందరు ఆలస్యం అనుకొని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, గాని ఎవడు నశింపకూడదని నిశ్చయించుకొని అందరూ మారు మనసు పొందాలని వారికి సమయం ఇస్తూ ఉన్నాడు. సమయం ఎందుకు ఇస్తున్నాడు? ఇంకా ఒకవేళ నీ భర్త రక్షించబడలేదేమో, ఇంకా ఒకవేళ నీ భార్య రక్షించబడలేదేమో, ఇంకా ఒకవేళ నీ పిల్లలు రక్షించబడలేదేమో, వాళ్ళ గురించి కొంత సమయం ఇస్తా ఉన్నాడు. రావాలంటే ఆయన వచ్చేయగలడు, రావాలంటే వచ్చేస్తాడు. కానీ నీ కుటుంబంలో రక్షింపబడవలసినటువంటి దైవ పిల్లలు ఇంకా ఎవరో ఉన్నారు. వారి కొరకు దేవుడు కొంత సమయాన్ని ఇంకా కేటాయించాడు. దేవుడు ఎంత ప్రేమ మేడో చూడండి. సమయాన్ని కూడా నీ కొరకు వెచ్చించాడు, సమయాన్ని నీ కొరకు పెంచాడు. హల్లెలూయా. అందుకే అంటాడు, ఆ దినములు కనుక తగ్గింపబడని ఎడల ఏ శరీరయు తప్పించుకోండి అంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దినపు రాకడ అతి సమీపంగా ఉన్నది. మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ప్రతి కార్యాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీ తలలు పైకెత్తుకొనిడి, మీ విడుదల సమీపంగా ఉన్నది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు యొక్క సన్నిధిలో చిన్న పల్లవి చరణం పాడుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడి, అందరూ కూడా లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా నియమించిన భయంకరమైన దినం అని ఉందా నీ దగ్గర? ఏమా లేదా? యెహోవా నియమించిన భయంకరమైన దినము రాకమునుపు, యెహోవా నియమించిన భయంకరమైన దినము రాకమునుపు, ఏలియాను పంపెదననిన యెహోవా దేవుని వాగ్దానం, ఏలియాను పంపెదననిన యెహోవా దేవుని వాగ్దానం గుర్తించుమా సంగమా, గమనించుమా సేవకా, గుర్తించుమా సంగమా, గమనించుమా సేవకా. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నియమించిన భయంకరమైన దినము రాకమును